ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్ష టీడీపీ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు కష్టమని భావించిన పలువురు నేతలు టీడీపీని వీడుతున్నారు. దీనిలో భాగంగానే విజయవాడ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన కూతురు శ్వేత వైసీపీ గూటికి చేరారు. చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న ధోరణిపై సీనియర్లను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తుంది. దీంతో పలువురు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తిరువూరుకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరగా, తాజాగా మరికొందరు నేతలు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. తాజాగా విజయవాడకే చెందిన మరో సీనియర్ నేత గోగుల వెంకటరమణారావు తెలుగుదేశం పార్టీని వీడారు. వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ని కలిశారు. ఈ సందర్భంలో విజయవాడ రాజకీయాలతో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు గురించి నాయకులతో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. విజయవాడలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయిస్తానంటూ గతంలోనే ప్రకటించారు కేశినేని నాని. దీనికి అనుగుణంగా ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. తన అనుచరులు, కొందరు మాజీ ఎమ్మెల్యేలను టీడీపీ నుంచి బయటికి తీసుకొస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అవినాష్ ప్రస్తుతం వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఆయన విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక గన్నవరం నుంచి గెలిచిన వంశీ సైతం జగన్కు మద్దతుగా నిలిచారు. నూజివీడు మాజీ ఎమ్మెల్యే ముద్దబోయిన వెంకటేశ్వరరావు సైతం వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుత పరిణామాలన్నీ చూస్తుంటే విజయవాడ పరిధిలో టీడీపీ ఖాళీ అయ్యేలా కనిపిస్తోంది.